నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా 2 లక్షల రూపాయల విరాళం అందించిన గొట్టుముక్కల రమేష్ రాజు, వెంకటలక్ష్మి, పద్మావతి దంపతులు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ స్ట్రైక్. 2 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు. భీమవరం 27వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేస్తూ డోర్ టు డోర్ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము. ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనివాస మంగాపురం చిత్రం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ చిత్రం విడుదల సందర్భంగా భీమవరంలో థియేటర్ వద్ద సందడి చేసిన కృష్ణ, మహేష్, జయకృష్ణ అభిమానులు. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి దాతలు అందిస్తున్న సహకారం మరవలేనిదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం భీమవరం మండలం చినమేరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల రమేష్ రాజు, వెంకటలక్ష్మి, పద్మావతి దంపతులు 2,01,116 రూపాయలను అమ్మవారి స్వర్ణ వస్త్రానికి ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ అమ్మవారికి పూర్తి స్వర్ణమయం కావడానికి సుమారు 27 కేజీల బంగారం కావలసి ఉందని దాతలు ముందుకు రావడం అమ్మవారి కృప అని అన్నారు. కార్యక్రమంలో ఆలయో చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, స్వర్ణ వస్త్ర నిధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ వాస్తవ్యులు గొట్టుముక్కల రమేష్ రాజు గారు, గొట్టుముక్కల వెంకటలక్ష్మి, పద్మావతి దంపతులు శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి స్వర్ణ నిధికి 2,01,116 వారి రోజు ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని వారు చేసిన ఈ కార్యక్రమానికి ఈ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరంలోని సబ్ రిజిస్టర్, తహసీల్దార్ కార్యాలయంలో గురువారం దస్తావేజు లేఖర్లు శుభ్రం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తాళ్లూరి మధు మాట్లాడుతూ గత 11 రోజులుగా దస్తావేజు లేఖర్ల సమస్యలను పరిష్కరించాలంటూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ 2 రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను కలవబోతున్నామని అన్నారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను ప్రభుత్వం ప్రైవేటీకరించి దస్తావేజు లేఖర్ల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని వాపోయారు. కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ గుండు హరిబాబు, గనిరెడ్డి మధు, అప్పారావు, హేమంత్ కుమార్, శ్రీనివాస బ్రహ్మయ్య, పామర్తి మహేష్, రాపక శ్యాంప్రసాద్, దాట్ల రామరాజు, మేకల నరేష్, కేతా విజయ్ తదితరులు పాల్గొన్నారు. రద్దు అవ్వకపోతే కనుక మా పరిస్థితి ఏంటో మాకు తెలియదు. కనుక మేము గతంలో కూడా అర్ధంగ ప్రదర్శన చేసాం, ఆర్టీసీ బస్సులు తుడిచాం, అది భిక్షాటన చేసాం, రోడ్లు ఉడ్చాం, గాంధీ గారికి, అంబేద్కర్ గారికి, పురుషోత్తమ్ గారికి, ప్రకాశం మంత్రులు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా తుడుస్తున్నాం. కనుక మేము ప్రభుత్వం ఒకటి కోరుతున్నాం, మాకు అంధకారమైన ఈ చీకటి జీవో ఏదైతే ఉందో అది మా భవిష్యత్తు. అంటే మా లేఖర్లు వారి కుటుంబాలు కలిపి ప్రమాణమే 4 లక్షల ఉన్న ఈ రాష్ట్రంలో 4.5 లక్షల ఓటర్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలని లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మాకు ఈ వ్యవస్థను కొనసాగించాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా యొక్క నిరసనలో మీరు స్వీకరించి మాకు న్యాయం చేసి జీవో నెంబర్ 396 రద్దుపరిచి, ఈబీపీ విధానం రద్దుపరిచి, ఆర్ఎస్ఐ కెమెరాలను రద్దుపరిచి లేఖలుగా ఉన్న 4.5 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ మనవి ప్రభుత్వానికి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 396 జీవో నెంబరు, ఈ జీవో వల్ల 125 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ వ్యవస్థ పూర్తిగా సమూలంగా మూలన పడిపోయే ఇది వచ్చి ప్రజలకి, పబ్లిక్ కక్షిదారులకి దీని వల్ల చట్టభద్రత లేకుండా
వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆస్తులకు చట్టబద్ధత లేకుండా చేసే పరిస్థితి అయిపోతుంది. దస్తావేజు లేఖలు కొట్టడమే కాకుండా పబ్లిక్ స్థిరాస్తులు ఏదన్నా వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ స్థాయిని బట్టి స్థిరాస్తి కొనుక్కుంటారు. ఆ స్థిరాస్తికి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు చట్టబద్ధత డాక్యుమెంటేషన్ వ్యవస్థ అంతా పగడ్బందీగా ఉంది. ఈ దస్తావేజు లేఖలు 20-25 సంవత్సరాల అనుభవంతో రాసినటువంటి దస్తావేజులోనే లీగల్ ఒపీనియన్ తెలిస్తే లీడర్ గారు రకరకాలటువంటి అన్ని యాంగిల్స్ చూసి ఎప్పుడు ఏ డాక్యుమెంట్ కి ఏం కోరేస్తారో కూడా భయపడుతూనే రాస్తూ ఉంటాం. 20 సంవత్సరాలు 10 సంవత్సరాల అనుభవంతో రాసిన దస్తావేజులు కూడా మేము ఇంకా దాంట్లో లీగల్ గా ఇంకా ఏమన్నా విషయాలు డిస్ప్యూట్ వస్తాయేమని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త జీవో వల్ల ఫ్రంట్ ఆఫీస్ లో పెట్టి వాళ్ళతో ఈ వ్యవస్థ నడిపిస్తానంటే ఈ డాక్యుమెంటేషన్ ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, లిటిగేషన్స్ తో ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతి దస్తావేజుకి స్వభావం మారిపోతూ ఉంటారు. నేను కొనుక్కున్న ఆస్తిని విక్రయించదలిస్తే ఒకలా రాస్తారు, నా పూర్వం చేసినటువంటి ఆస్తి వస్తే ఒకలా రాస్తాము, వీలునామా రీత్యా వస్తే ఒకలాగా రాస్తాం, స్పెషల్ పవర్ అథారిటీ నుంచి కానీ జనరల్ పవర్ అథారిటీ నుంచి రకరకాల నాకు సంక్రమించినటువంటి దస్తావేజుని బట్టి క్రయ విక్రయాలు జరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది దాన్ని ఎంత ఒక్కొక్కసారి మేము లీడర్లతో కూడా సలహాలు తీసుకుని మేము కూర్చుని కసరత్తు చేస్తేనే కానీ ఒక్కొక్క డాక్యుమెంట్ క్రియేట్ కాదు. అటువంటిది కొత్తగా వచ్చినటువంటి ఈ వ్యవస్థ ప్రైవేటుదారులకు ఇచ్చి వేల కోట్ల ఆస్తుల విలువలను ఈ గవర్నమెంట్ ఏం చేద్దామని ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఇది పబ్లిక్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోని ఈ గవర్నమెంట్ రద్దు చేసి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ నుంచి ప్రతిఫలం కోరకుండా మేము చేస్తున్న మా సేవలను గుర్తించి మాకు కొట్టకుండా మేము పబ్లిక్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి రుణమో తీసుకుని సర్వీస్ చేస్తున్నాం అని దయించి చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ గారు గాని, లోకేష్ గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా పరిశీలించి దీన్ని ఉపసంహరించుకునే వరకు మా సమ్మె కొనసాగుతుంది. మేము ఆందోళన కొనసాగుతాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క విధానాన్ని రద్దుపరచుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్లు చేపట్టిన నిరసన పెన్డౌన్ కార్యక్రమం 11వ రోజుకు చేరింది. మండల కేంద్రమైన ఆకివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మెడకు ఉరితాళ్లతో వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమ జీవనోపాధి కోల్పోయే 396 జీవో రద్దు చేయకపోతే ఉరివేసుకుని ప్రాణత్యాగాలకైనా వెనకాడమన్నారు. అనంతరం జిల్లా సబ్ రిజిస్టర్ శివయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు అంబటి రమేష్, నిమ్మల నాగు, బండారు సతీష్, ఎడ్లపల్లి సుబ్బారావు, ప్రభు సునా, అనిల్, జితేంద్ర, కొల్లి సత్యనారాయణ, కిరణ్ ధర్మరాజు, వేర పేరంటాలు, కుమారి మాధవి, రమ్య తదితరులు పాల్గొన్నారు. శాఖలో ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచేయడానికి పన్నిన కుటిల పన్నాగం ఈ 396 జీవో. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి, దస్తావేజు లేఖల యొక్క జీవనోపాధిని దెబ్బతీయకూడదని చెప్పేసి పెన్డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 396 పై ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా మీనవేషాలు లెక్కేస్తుంది. ఈ 396ని మీరు అమలు చేయదలుచుకుంటే దస్తావేజు లేఖల కుటుంబాలకు ఉరే గతి అని చెప్పి ఈ రోజున ఆకివీడు దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఉరితాలతో ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. ఇప్పటికైనా స్పందించండి. మరి నిన్నటి రోజున మా దస్తావేజు లేఖల సంఘం మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి దీనిపైన నేను కూలంకషంగా చట్టబద్ధత అన్ని చూసుకోవడో తారీఖున దీని మీద నేను నా యొక్క రిలీజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు కూడా ప్రజావాజ్యాన్ని కూడా స్వీకరించడం జరిగింది. దాని మీద వెంటనే ప్రభుత్వం తరపున మీ వాదనలు వినిపించాలి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని కూడా గవర్నమెంట్ ప్లేటర్లు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం దస్తావేజు లేఖల జీవనోపాధికి వ్యతిరేకంగా అలాగే వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి ఈడ్చే విధంగా తీసుకొచ్చిన 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మా దస్తావేజుల సంఘం తరఫున మేము తెలియజేస్తాం. 10 రోజులుగా మా దస్తావేజు లేఖలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ దస్తావేజు లేఖల నిరసనని ప్రభుత్వం వారు ఎంతవరకు పట్టించుకోవట్లేదు. మేము ఏమైనా జీతాలు పెంచమన్నామా,
లేకపోతే ఇంక్రిమెంట్ ఏమన్నావా, లేకపోతే టీఏ ఏమన్నావా, లేకపోతే మేము ఏ విధమైన బెనిఫిట్ ఏమన్నాం? మేము స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ముసలి వయసు వచ్చే వరకు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వారి నుంచి మేమేమీ డిమాండ్ చేయట్లేదు. మా గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రజల నుంచి అయినా సరే వీళ్ళు ఈ లేఖల వల్ల మాకు చాలా ఇబ్బంది ఉందని ఒక్క కంప్లైంట్ అన్నా మీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా? ఎందుకని మీరు ఇంత నిరసన మీరు ప్రవర్తిస్తున్నారు? మా గురించి ఒక్క కంప్లైంట్ రాలేదు. మీ గురించి 100 కంప్లైంట్లు వస్తాయి, వాటి గురించి చూసుకోండి. మా గురించి ఒక్క కంప్లైంట్ రాకుండా మా మీద రాత్రి ఒక ఆర్డినెన్స్ టైప్ లో మాకు 396 జీవోను ఇచ్చి మా పొట్టలు కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము మీకేమన్నా అన్యాయం చేసామా? మా వల్ల మీకేమన్నా ఇబ్బంది వచ్చిందా? ఏం రాలేదు కదా. అటువంటి అప్పుడు మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 లేఖర్లు పాల్చిన ఒక శాపం. ఈ జీవోను తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేఖర్లు అందరూ కూడా గత 11 రోజుల నుండి కూడా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఈ సమ్మె చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం వారు మొండి చేయి చూపిస్తున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. యలమంచిలి కిషోర్ బాబు గారు దీనిపై హైకోర్టులో పిల్లు వేసినారు. కోర్టు వారు సదరు పిల్లును స్వీకరించి 3 వారాలలో దీనికి సంబంధించిన అన్నింటినీ కూడా సమర్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినారు. మా రాష్ట్ర సంఘ అధ్యక్షులు వారు పినుమాక వెంకట సుబ్బారావు గారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా లేఖల యొక్క సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. దాని మీద మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి మనసుతో దీని గురించి స్పందించి ఖచ్చితంగా మీ లేఖలందరికీ కూడా మేము భరోసాగా ఉంటాము, మేము అండగా ఉంటాము, మీకు న్యాయం చేస్తాము, మీకోసం మేము కూడా పోరాడతాము, మేము 31వ తారీఖున దీని గురించి మేము పేపర్ లో కూడా మేము స్టేట్మెంట్ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనడం మాకు చాలా ఊరటనిచ్చింది. ప్రారంభించి వేటకి 11 రోజులు అయింది. ఈ 11 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు. 396 నిబంధనల ప్రభుత్వం జీవోని రద్దు చేయమనే మా ఏకైక నినాదం. చంద్రబాబు నాయుడు గారు 396 జీవో రద్దు చేయకపోతే మాకు గవర్నమెంట్ అమలు చేసిన 396 జీవోని రద్దు చేయవలసిందిగా దస్తావేజుల లేఖలు అందరూ కలిసి ఈ పెన్ డౌన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 11 రోజులు అయింది. 11 రోజులు కూడా ఎటువంటి స్పందన కలగకుండా చేయడం, గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ దస్తావేజుల లేఖలకు అందరికీ పెన్ డౌన్ చేయడం వల్ల 396 జీవో రద్దు చేయడం వల్ల కలిసి వస్తుంది. లేదంటే కనుక అందరికీ ఊరేగతని నిరసనగా తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెల్లబోయిన గోవింద్ అన్నారు. భీమవరం 27వ వార్డులోని 89, 90 బూతుల్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేస్తూ గురువారం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాము, గోవింద్ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో భీమవరం నియోజకవర్గంలో ఎన్నో కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐసాక్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందేలా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో లంకి శ్రీనివాస్, పెద్దాడ వాసం, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, కొప్పత్తి నాగబాబు, పురిగళ్ల ఫణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 45 రోజులు ఇంటింటికి తిరిగి ఈ 2 సంవత్సరాలు కూడా చేసిన సంక్షేమాన్ని ప్రజలకి తెలియపరిచి ఇంకా ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుని ఆయన దృష్టిలో పెట్టమని చెప్పి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేర 27వ వార్డులో 90, 85 బూతులు ఎన్టీఆర్ విగ్రహం కాడి నుంచి డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతుంది. మనకి 6వ కష్టమైనటువంటి మైలాబత్తుల ఐజక్ బాబు గారు యూనిట్ లో జరుగుతున్నాయి. అందరూ కూడా వార్డు ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ డోర్ టు డోర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ చాలా బాగుందండి అని చెప్పి అందరూ కూడా ఆ ఆనందాన్ని ఎత్తపరచడం జరుగుతుంది. ఇది చాలా మాకు ఆనందదాయకమైన విషయం. ఏదైతే ప్రతిపక్ష వాదాలేని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల పక్షానికి వచ్చి ప్రజల్లో ఒక విభేదాలని, విధ్వాసాన్ని సృష్టించే విధంగా మాటలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు 3000 పెన్షన్ చేస్తానని చెప్పి 5
5 సంవత్సరాలు కూడా 250 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం అని అమ్మక ఒడి అని చెప్పి 10 బిడ్డకి ఇస్తానని చెప్పి 1 బిడ్డకి ఇచ్చి చేతులు దులుపురించుకున్న జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాలని చెప్పి ఎక్కడ రోడ్లు అక్కడ గోతులు పరిచి మరి 5 సంవత్సరాలను ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ మాట్లాడతారు. దీని అందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలందరూ ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం. నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల అనుసారం డోర్ టు డోర్ కార్యక్రమం 27వ వార్డు 90-85 బూతుల్లో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాలతో ఈ యొక్క ప్రతి డోర్ కి వెళ్లి కూడా వారి సమస్యలను తెలుసుకుని ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే విధంగా వాళ్ళకి ఏ విధమైన సంక్షేమాలు అందుతున్నాయి అదే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గడపగా కూడా తట్టి వారి సమస్యను తెలుసుకోవటం, వారికి కావలసిన అవసరాలను మా ముందుకు తీసుకొచ్చి వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం పడుతుందని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 భాగంలోనూ చెప్పిన హామీలు కొన్ని నిర్వహించాం, ఇంకా కొన్ని చేయవలసి ఉంది. దాన్ని రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా రాబోయే కాలంలో అయ్యి కూడా తప్పనిసరిగా నిర్వహిస్తామని మరి అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు కూడా వివరించడం జరుగుతుంది. 2 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా ఇంటింటికి తిరుగుతున్నాం. చాలా సంతోషం, చాలా శుభ్రం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఎదురు వచ్చి అయ్యా మా ఇంట్లో ఒక వికలాంగురాలు ఉంది, పెన్షన్ తీసుకుంటుంది, ఒక వృద్ధులు ఉన్నారు పెన్షన్ తీసుకుంటున్నారు, తల్లికి వందనం పడ్డది, ఒకవేళ మత్స్యకారులు ఉంటే మొన్న మాకు ప్రొహిబిషన్ ఆ టైంలో వారికి వ్యాట్ నిషేధ టైంలో మా కుటుంబానికి 20,000 ఇచ్చారని చెప్పి ప్రజల ముందుకు వచ్చి చెప్తుంటే మేమంతా కూడా కష్టపడి తిరుగుతున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని పనులు చేసినా చెప్పుకోలేకపోవటం వల్ల మేము గతంలో ఓడిపోవడం జరిగింది. ఈసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైతే చేశారో అని చెప్తుంటే మహిళలు ముందుగా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి మనసారా జయకృష్ణ ఘట్టమనేని రాషా తాడాని నటించిన శ్రీనివాస మంగాపురం చిత్రం విడుదల సందర్భంగా భీమవరం విజయలక్ష్మి థియేటర్ వద్ద సినిమా విజయోత్సవంతో బుధవారం కృష్ణ, మహేష్, జయకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, భూపతిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటన, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారని అన్నారు. లవ్, యాక్షన్, భావోద్వేగాలతో ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఘట్టంలేని కుటుంబం నుంచి పరిచయం అవుతున్న జయకృష్ణ చిత్రం శ్రీనివాస మంగాపురం గొప్ప విజయం సాధించిందన్నారు. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్ రాజు, బొండా రాంబాబు మాట్లాడుతూ జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్రం ఆద్యాంతం ఆసక్తికరంగా ఉందని, జయకృష్ణ నటన అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ప్రేక్షకుడు చూడవలసిన సినిమా శ్రీనివాస మంగాపురం అని అన్నారు. అనంతరం బాణాసంచా కాల్చి అభిమానులు సందడి చేశారు. కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, పేరుచెల లక్ష్మణవర్మ, కట్వడి సత్యనారాయణ, నడింపల్లి మహేష్, గంట్ల ప్రసాద్, బోణం వరప్రసాద్, నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు ఎల్డి ప్రసాద్, ప్రసన్న, లక్ష్మీనారాయణ, విజయ్, ఎల్ మహేష్, ఎస్ రాజు, కొండబాబు, భాష తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి కృష్ణ గారిని, ఘట్టమనేని వంశాన్ని అభిమానిస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా శ్రీనివాస మంగాపురం సినిమా అనేది ఒక విందు భోజనం లాంటిది. ఈ సినిమా చూసిన తర్వాత మా అందరికీ అభిమానులందరికీ కూడా వెళ్ళిపోయినటువంటి మా ఆరాధ్య దైవం కృష్ణ గారు మాకు అందించినటువంటి మరొక సూపర్ స్టార్ గా మేమందరం కూడా అతన్ని ఆహ్వానిస్తున్నాము. ఆయన రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సినిమా పరంగా మనం చూస్తే ఒక అభిమానిగా కాకుండా సినిమాలను అభిమానించే, సినిమాలను విశ్లేషించేటువంటి ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమా ఆద్యంతం మనకు అర్థమవుతున్నది ఏంటంటే హీరో ఎలివేషన్, హీరో అన్ని రకాలుగా అంటే అన్ని ఫీలింగ్స్, భావాల్ని వ్యక్తపరిచి అతనేమిటో, అతను భవిష్యత్ ఏమిటో కూడా ఈ ఒక్క సినిమా ద్వారా
అతను చూపించగలిగాడని చెప్పి మేము అందరం కూడా చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. డైలాగ్ మాడ్యులేషన్, కొత్త కుర్రాడు ఎలాగా సినిమాని డీల్ చేస్తాడు, ఎలా చేస్తాడు అనేటువంటి ఒక భయం మాకు వెంటాడింది. అయితే సినిమా చూసిన తర్వాత మాకు అర్థమైంది, అది ఒక కొత్త హీరోలాగా కాకుండా అతను చేసినటువంటి డైలాగ్ మాడ్యులేషన్ కానీ, అతను ఇచ్చినటువంటి ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో అతను చేసినటువంటి హావభావాలు, అతని ఎక్స్ప్రెషన్స్, అతను చేసినటువంటి డైలాగ్స్ అసలు ఆద్యంతం హృదయాల్ని తాకింది. ఫైట్స్ లో కృష్ణ గారు ఒక జేమ్స్ బాండ్ గా, ఒక మాస్ హీరోగా ఈ తెలుగు సినిమా చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రకి ఆయన యొక్క లెగసీని ఖచ్చితంగా ఈ జయకృష్ణ బాబు ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తాడని చెప్పి, రాబోయే రోజుల్లో అతను ఒక మాస్ హీరోగా అన్ని రకాల పాత్రలు చేసేటటువంటి ఒక మంచి నటుడుగా ఎదుగుతాడని చెప్పి, తెలుగు సినిమా రంగంలో మరో ఒక సూపర్ స్టార్ గా అతను యొక్క స్థానాన్ని, ఆ వంశంలో ఉన్నటువంటి ఆ సూపర్ స్టార్ యొక్క బిరుదుని అతను కంటిన్యూ చేసి, అతను ఆ కుటుంబానికి, ఘట్టమనేని కుటుంబానికి, కృష్ణ అభిమానులందరికీ కూడా, ఘట్టమనేని అభిమానులందరికీ కూడా అతను ఒక అభిమానించే ఒక తారగా, ఒక స్టార్ గా, ఒక సూపర్ స్టార్ గా ఎదుగుతాడని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో మరి మీకు చూస్తే కనుక, ఆద్యంతో మనం పరిశీలిస్తే కనుక, డైరెక్టర్ తీసినటువంటి అతని టేకింగ్స్ గానీ, ఆ డైలాగ్స్ రాసినటువంటి విధానం గానీ, సెంటిమెంట్ సన్నివేశాల్లో రాసినటువంటి మాటలు గానీ, మ్యూజిక్ పరంగా ఒక మ్యూజికల్ హిట్ ఈ సినిమాలో 7 పాటలు ఉన్నాయి. 7 పాటలు కూడా అన్ని రకాలమైనటువంటి ట్యూన్స్ తోటి, సెంటిమెంట్ సాంగ్ కానివ్వండి, లేదంటే మరి డ్యూయెట్లు కానీ, చాలా మంచి సంగీతాన్ని, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా మంచి మ్యూజిక్ ని అందించడం జరిగింది. కెమెరా పనితనం అని చూస్తే కనుక, హీరోని ఎలివేట్ చేసే విధానం కానీ, సన్నివేశాలని హృదయానికి కత్తుకునేలాగా అతను తీసినటువంటి ఫోటోగ్రాఫర్ గారికి కూడా మంచి ఫోటోగ్రఫీని అందించడం జరిగింది. టోటల్ గా ఈ సినిమా ఖచ్చితంగా ఎన్నో విజయాల్ని, ఎన్నో మరి కలెక్షన్స్ ని, సునామీని సృష్టిస్తుందని చెప్పి, జయకృష్ణ బాబుకి ఇది పునాది, చాలా గట్టి పునాది ఈ సినిమా అని చెప్పి తెలియజేస్తూ, జయకృష్ణకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి, తాత పేరు, తండ్రి పేరు, వాళ్ళ బాబాయ్ పేరు నిలబెడతాడని చెప్పి, ఆ కుటుంబం నుంచి కృష్ణ గారు ఏ రకంగా అయితే తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించారో, ఈ అబ్బాయి కూడా మరొక చరిత్ర సృష్టిస్తాడని, సూపర్ స్టార్ గా ఎదుగుతాడని చెప్పి ఆశిస్తూ, స్క్రీన్ మీదకి తీసుకుని వచ్చింది అశ్విని దత్. అదే కోవలో జయకృష్ణ కూడా అశ్విని దత్ గారు వెండి తెర మీదకి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు. సినిమాలో కథా కథనం, మాటలు అన్ని బాగానే ఉన్నాయి. నటనలో మధ్య మధ్యలో మహేష్ బాబు గారు జయకృష్ణలో కనిపించారు. పాటల్లో స్టెప్లు, ఫైట్లు ఇవన్నీ వారి ఘట్టమనేని వారికి అలవాటైనది కాబట్టి వారు ఆ కోవలోనే ఈ అబ్బాయి కూడా, జయకృష్ణ కూడా నటించాడు. జయకృష్ణకి ఫ్యూచర్ ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు కరువు అవుతున్న ఈ రోజుల్లో ఈ హీరో నెక్స్ట్ తరానికి, మా మనవల తరానికి అతన్ని ఉపయోగపడతాడు అని చెప్తాంలో అతిశయోక్తి లేదు. సినిమా పరంగా వస్తే సినిమా టేకింగ్ అన్ని బాగానే తీశారు. ఈ సినిమాని యూత్ వింగ్ బాగా ఆదరిస్తుంది. మోహన్ బాబు గారి యాక్షన్ చాలా అద్భుతంగా ఉంది. మనవడుగా జయకృష్ణ బాగా నటించాడు. ఈ సినిమా విజయవంతం అవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని మేము కృష్ణ గారి మనవడైన జయకృష్ణ గారు అబ్బాయి యాక్ట్ చేసిన ఈ మూవీ చాలా చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి ఉంది. చాలా గ్రాండ్ గా యాక్ట్ చేశాడు. తర్వాత ఏంటంటే ఇందులో సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ గానీ, మాటలు గానీ, పాటలు గానీ, ప్రతి సబ్జెక్టు కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అన్ని కూడా. ఇటువంటి మంచి సినిమా తీసిన నిర్మాత గారికి, దర్శకులకి అభినందనలు తెలియజేసుకోవాలి. ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవుతుందని పూర్తిగా అందులో సందేహం. శ్రీనివాస మంగాపురం చిత్రం చాలా అద్భుతంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి జీన్స్ ఆ జయకృష్ణలో ఉన్నాయి. తప్పనిసరిగా కృష్ణ గారి రేంజ్ కి అబ్బాయి వెళ్తాడనడంలో అతిశయోక్తి లేదు. అయితే సినిమా ఆద్యంతం రక్తి కట్టింది. కథనంగాలో గాని, డైలాగులు కూడా చాలా అద్భుతంగా రాశాడు డైలాగ్ రైటర్. ఊరు కోసం జీవించే వాళ్ళం ఊరికే ఎలా ఉంటాం అంటాడు. ఇలాంటి మంచి మంచి డైలాగులన్నీ కూడా ఉన్నాయి. సెంటిమెంట్ దగ్గర కూడా డైలాగ్స్ బాగా రాశాడు. చిరంజీవి జయకృష్ణ కూడా అంశాలని కూడా చాలా బాగా ప్రదర్శించగలిగాడు. ఫైట్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. సెంటిమెంట్ సీన్ లో కూడా అతను జీవించాడని చెప్పాలి. అంత బాగుంది సినిమా. తప్పనిసరిగా ఇది 100 రోజుల పైన ఆడి సక్సెస్ అవుతుంది. జయకృష్ణ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉందని అర్థమవుతుంది ఈ సినిమాని బట్టి. నుంచి వచ్చినటువంటి 3వ తరం హీరో అయినటువంటి సూపర్ స్టార్ జయకృష్ణ గారు ఈ చిత్రంలో బాగా నటించారు. ఈ నటించే విధానం అంతా చూసినట్లయితే కొత్త నటుడిగా మొదటి సినిమాగా ఉన్నట్లుగా లేదు. కాబట్టి ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పని, ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పని తొలి సినిమాలో నటించినట్టుగా లేడండి.
ఖచ్చితంగా ఎన్నో చిత్రాల అనుభవం ఉన్నలాగా చాలా ఈజీతో డాన్సుల్లోనే, ఫైట్లోనే, నటనలోనే, డైలాగ్ డెలివరీలోనే, నేను ముఖ్యంగా లుక్ అండి. అసలు మహేష్ బాబు గారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాడండి. ఒక్క 2-3 చిత్రాలతో ఇతని స్థాయి ఏంటో అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుందండి. చాలా పెద్ద రేంజ్ కి వెళ్తాడండి. సినిమా వరకు కూడా నాట్ బ్యాడ్ అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా స్టోరీ పరంగా ఉందండి. ఏదైనా సరే ఆడియన్స్ కి పట్టాలి కదండి. ఈ సందర్భంగా ఘట్టమనేని వంశం అభిమానులందరూ కూడా మా అక్కినేని అభిమానుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ మంగాపురం సినిమా భీమవరంలో విడుదల అవటం ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన సినిమాగా పేరు ప్రఖ్యాతులు వస్తుందని కోరుకున్నాం. అందులో ద్వారకా పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధి కింద తిరుపతిలో సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. అందులో శ్రీనివాస్ మంగాపురం అని చెప్పి తిరుపతిలోని మంగాపురంలోని సినిమా తీయటం, బళ్ళారిలో కూడా తీయటం, కొత్త సన్నివేశాలు తీయటం కూడా బాగా జరిగింది. మంచి పేరు రావాలని చెప్పి మహేష్ బాబు కృష్ణ గారి వంశోద్ధారకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పి ఈ అభిమానులందరూ దీన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కృష్ణ గారిని సినిమా పథకం ప్రవేశించి అభిమానులందరికీ పండుగ వాతావరణం తీసుకొచ్చారు. అందులో కృష్ణ గారికి మాస్ ఇమేజ్ని కృష్ణ గారు కంటిన్యూ చేస్తారని. మనోడు ఫస్ట్ సినిమా బాగా యాక్షన్, పాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సినిమా సెకండ్ హాఫ్ బాగుంది, సినిమా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సూపర్ హిట్ సాంగ్స్ బాగున్నాయి, 6 పాటలు కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు మనవడు తొలి విజయం సాధించారు. వాళ్ళ కుటుంబం నుంచి మహేష్ గంటమేని కుటుంబం నుంచి ఇంకో హీరో వచ్చాడు, దిగాడు. స్టార్టింగ్ పులి దిగింది, బాబులకే బాబు మహేష్ బాబు ఇంకో అన్నయ్య గారు కొడుకు దిగాడు. ఇక్కడ నుంచి గంటమేని కుటుంబం రెబలేస్తాం. సేవా తత్పరుడు, స్నేహశీలి గంటా త్రిమూర్తులు అని తోటివారికి సేవ చేయడంలో ముందు ఉండే గుణం ఆయన లక్ష్యమని పలువురు వక్తలన్నారు. రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు పుట్టినరోజు వేడుకలను గురువారం భీమవరంలోని ఆయన కార్యాలయంలో మిత్ర బృంద సభ్యులు, భీమవరం పట్టణ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, ఐటీడీపీ జిల్లా సెక్రటరీ మరపట్ల శ్యాంబాబు, 3వ వార్డు టీడీపీ సెక్రటరీ కాప అమర్బాబు, 4వ వార్డు టీడీపీ నాయకులు వెన్నకోట వినాయక్ బాబు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, భీమేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నల్లం గంగాధర్, బంధుమిత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో నిర్వహించి కేక్ కట్ చేశారు. యలమంచిలి శ్రీనివాస్ మాట్లాడుతూ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నారు. అలాగే భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో టీడీపీ మండలాధ్యక్షులు కోరడ రమణ ఆధ్వర్యంలో కూడా డాక్టర్ గంటా త్రిమూర్తులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాచల దేవస్థాన ధర్మకర్త దామోదర్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షించే నాయకుడు శ్రీ గంటా త్రిమూర్తులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన ఆఫీస్ లో మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఇక్కడ లేరు, అది మనకు అందుబాటులో లేరు. భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు గారు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోడీ గారు వస్తున్నారు. అందులో భాగంగా ఈయన్ని అక్కడ ఇన్ఛార్జ్ కింద వేయడం జరిగింది. బాధ్యత ఎంత కరెక్ట్ గా ఉందనేది దీనికి నిదర్శనం. ఆయన పర్యటనలో ఉండడం కారణంగా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆయన పార్టీకి కూడా ఎనలేని సేవలు అందిస్తున్నారు. అది నిత్యం ఆయన చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా రాత్రి బావాళ్ళు కూడా పార్టీకి, అలాగే కష్టాల్లో ఉన్న ప్రజలకు కూడా ఆయన అందుబాటులో ఉండి, అది ఎంత పెద్ద కష్టం అయినా సరే నేను ఉన్నానని భరోసాగా నిలబడి అందరికీ అండగా ఉంటున్నారు. ఇలాంటి గొప్ప జననాయకుడు మా తెలుగుదేశం పార్టీలో ఉండడం మేము అందరం అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఆయనకి భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత పదవులు రావాలని, ఆయనకి భగవంతుడు ప్రజలు చేసే సేవ ఇంకా మరింతగా ఆయన అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ మన స్టేట్ పార్టీ వారు ఇక్కడ పద్మనాభ మండలానికి అబ్జర్వర్గా వేసి, ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమానికి అన్ని విధాలుగా నాయకులతో సహకరించి ప్రజలకి ఇబ్బంది లేకుండా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయ స్టాఫ్, అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకోవడం నాకు ఎంతో భగవంతుడి దేవుల స్వామి పద్మనాభ స్వామి ఆశీస్సులతో పొద్దున్నే స్వామి సింహాచలం స్వామి వారి సన్నిధానంలో స్వామి దర్శనం చేసుకోవడం, పూజ చేసుకోవడం ఈ యొక్క పూర్వజన్మ సుకృతిగా భావిస్తూ, పార్టీ కార్యక్రమాలంటే ఎంతో మంది కడుగట్ట తీవ్రతలు ఉంటారు. ముందు మనకి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాల కంట పార్టీ కార్యక్రమాలు, పార్టీ
ఆదేశాల మేరకు ఏ ఒక్క కార్యక్రమం చెప్పినా సరే మనం కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరూ సమక్షంలో పుట్టినరోజు వేడి చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే పుట్టినరోజు అంటే యాక్చువల్ గా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోని బంధువులతోనే అన్ని చేయడం ఒక ఆనవాయితీ వస్తుంది. కానీ ఈ రోజు మన సీఎం గారు చేసే ఎంతో మన రాష్ట్రానికి అలాగే మన సమాజానికి అభివృద్ధి పదంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పంచాయతీలకి ఎంతో అనలేని కృషి చేసి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తాలని మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. మన విద్యాశాఖ మంత్రుల గురించి ప్రత్యేక చెప్పక్కర్లేదు. నారా లోకేష్ గురించి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నా ఎన్నో కంపెనీలు వస్తాయన్నా మనం రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో రోజులు అవసరంతో ఇంటికాడ వదిలేసి 10-15 రోజులు బయట దేశాల్లో తిరిగి ప్రజల్లో ఉండి ఆయన ఎక్కడెక్కడ పడుకుంటాం. మన యువకుల టీంలో కూడా యువకుల కార్యక్రమంలో కూడా సంవత్సరం పాటు మన కోసం ప్రజల కోసం రాష్ట్రం బాగున్న ఉద్దేశంతోనే సంవత్సరం పాటు రోడ్ల మీద ఉండడం ఎన్నో రకాలుగా మన పార్టీ కార్యక్రమాల్లో ముందుండి ఆయన నడిపించడం కూడా మనకి ఎంతో ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను మీ భగవంతుడిన మీ ఈ యొక్క కార్యక్రమంగా పుట్టినరోజు నా పుట్టినరోజు కార్యక్రమాలు మీ అందరి అందరిలో ఈ కేక్ కట్టి నాకు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.